ఇప్పుడు మనం ఈ ప్రెగ్నెన్సీలో ఈ డయట్ తీసుకోవడం వల్ల ఏమి ఉపయోగం, ఎందువల్ల మనం డయట్ అంత తీసుకోవాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీలో 3గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ 3 months ఫస్ట్ ట్రైమిస్టర్, మళ్ళీ 4th, 5th, 6th సెకండ్ ట్రైమిస్టర్, 7th, 8th, 9th థర్డ్ ట్రైమిస్టర్. 3 విభాగాలుగా విభజిస్తాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. మామూలుగా జనరల్ గా చెప్పాలంటే ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొంతమందికి నీరసంగా ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది, దాంట్లో నీరసించిపోతారు, కాన్స్టిపేషన్, దానివల్ల సరిగ్గా తీసుకోలేరు కాబట్టి మోషన్ సరిగ్గా రాదు, అది ఒక ఇబ్బంది. సో ఫస్ట్ ట్రైమిస్టర్ లో కొంచెం డైట్ తీసుకోవడం కూడా ఇబ్బంది, తక్కువనే తీసుకోగలుగుతారు. అందుకనే ఆ తక్కువ తీసుకోవడంలో మనం ఎట్లా న్యూట్రిషియస్ గా ఏది ఎట్లా చేస్తే మనకు కొంచెం బాగుంటుంది అని తెలుసుకొని అది తీసుకోవాలి. మళ్ళీ లాస్ట్ 3 months లో 8th, 9th month లో ఎట్లా అంటే మనకి పొట్ట పైకి వచ్చేస్తుంది, యూట్రస్ స్పేస్ తక్కువ ఉంటుంది, అందుకని తక్కువనే తీసుకోగలుగుతాం. కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా పొట్ట ఉబ్బరంగా అయిపోతుంది, ఇండైజెషన్ ఉంటుంది, తేపులు, మంట, ఇవి అన్నీ వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ 3 months లాస్ట్ 3 months డైట్ లో కొంచెం ఇది ఇబ్బందిగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ. ఈ 4th, 5th month ఈజీగా మనం కూడా ఫ్రీగా ఉంటాము, మన మూవ్మెంట్ లో కానీ మనం తీసుకునే డైట్ లో కానీ ఫ్రీగా ఉండగలుగుతాం. సో ఇప్పుడు 3 months అన్నాం కదా. ఫస్ట్ 3 months లో ఏమంటుందంటే బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఫామ్ అవుతుంది. సో దానికి మనకేం కావాలి అంటే ఫోలిక్ యాసిడ్, ఫోలేట్ అంటాం. ఈ ఫోలిక్ యాసిడ్ దేంట్లో బాగుంటది? కమలా పండు, పాలకూర, మన పప్పు ధాన్యాలు, డేట్స్, అవకాడో, వీటిలన్నిటిలో మనకి బ్రాకోలీ, వీటిలన్నిటిలో మనకి ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ రాకముందు ఫస్ట్ 3 months లో ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ అవసరం. తర్వాత కూడా ఫోలిక్ యాసిడ్ మనకి ఉండడం, ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ లెవెల్ తగ్గి దాంతో పాటే విటమిన్ B12 తగ్గడం, ఇటువంటిదంతా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అంగవైకల్యం ఏర్పడుతుంది, బ్రెయిన్ స్పైనల్ కార్డ్. అందుకనే ప్రెగ్నెన్సీ పోకముందు మనం ఇవి అన్ని మనం ఫోలిక్ యాసిడ్ విటమిన్ సప్లిమెంట్ గా కూడా పెట్టేస్తాము. అది ఫోలిక్ యాసిడ్ దాంట్లో మనకి అవసరం అవుతుంది. బేబీ అడిక్వేట్ వెయిట్ ఉండడం కూడా ఫోలిక్ యాసిడ్ కి ఇంపార్టెంట్. ఈ 4th, 5th, 6th month లో అంటే బేబీ అప్పుడు కొంచెం సైజ్ పెరుగుతుంది, బోన్స్ ఫామ్ అయ్యి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, మజిల్స్ పెరుగుతుంది. సో దానివల్ల అప్పుడు ఏమవుతుంది, సర్క్యులేషన్ అంతా ఉంటుంది కాబట్టి ఐరన్ కావాలి, కాల్షియం ఎముకల కోసం కావాలి, పెరుగుతుంది కాబట్టి ప్రోటీన్స్ కావాలి. సో అందువల్ల ఆ టైంలో మన డైట్ దాని మీద ఫోకస్ చేయాలి. విటమిన్ సి కూడా కావాలి, ఎందుకంటే ఇమ్యూనిటీ మనకు బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ 7th, 8th month లో బేబీ సైజు పెరుగుతుంది. ముఖ్యంగా 8th పెట్టిన తర్వాత బేబీ వెయిట్ ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. 9th పెట్టిన తర్వాత 1 week. అందుకని నార్మల్ డెలివరీ కావాలంటే 9th month లో నుంచి మనం 8th month నుంచే ఏం చెప్తాము, స్వీట్స్ అవాయిడ్ చేసేయండి, ఎక్కువ వద్దు, జ్యూసెస్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫ్రూట్ గా తీసుకుంటే తక్కువ క్యాలరీ, జ్యూస్ గా తీసుకుంటే ఎక్కువ క్యాలరీ ఉంటుంది. సో ఆయిలీ ఫుడ్స్ తగ్గించమని చెప్తాము. అప్పుడు ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ గ్రోత్ అప్పుడు ఫాస్ట్ గా ఉంటుంది, బేబీకి మెమరీ ట్రాక్స్ ఫామ్ అవుతుంది అప్పుడే. కాబట్టి మనం ఫస్ట్ 3 months లో బేబీ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఫార్మేషన్, లాస్ట్ 3 months అప్పుడు ఫోలిక్ యాసిడ్ అవసరం, ఫోలిక్ యాసిడ్, అదర్ విటమిన్స్, బి విటమిన్స్. లాస్ట్ 3 months లో మనకి గుడ్ ఫ్యాట్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి అవసరం అవుతుంది. అందుకని తినేటప్పుడు మనం ఇష్టంగా తింటాం, బిడ్డ కోసం అని తింటాం, తెలుసుకొని తింటాం. అప్పుడు మన బిడ్డకి చెప్పుకోవడం, నాకు తెలుసు ఇప్పుడు ఒక అమ్మాయి అప్పుడు ఎగ్జామ్ రాసింది, అసలు టైమే లేదు, వాళ్ళ ఇంట్లో అంతా నువ్వేం తింటున్నావు, అది ఇంట్లో పెద్దవాళ్ళు నువ్వేం తింటాం లేదు, దయచేసి అట్లా చెప్పబాకండి, అది గిల్ట్ ఫీల్ అయిపోతారు. నీ బిడ్డ ఎట్లా ఉంటుందో ఆమె టాక్ బేబీ చేసుకుని ఒకటే చెప్పిందంత, బుక్ లో కూడా రాసినాం.
నేను తినిందంతా నీకే పోవాలి. ఆ బిడ్డ హెల్తీగా ఉండింది 3 kg. అప్పుడు వాళ్ళందరూ పర్వాలేదే అని అంటే ఆ అమ్మాయి ఆ టాక్ టు బేబీ చేసి ఆ ఒకటి నువ్వు ఏం ఎక్కువ తినకపోయినా ఇష్టంగా తింటే అది పోతుంది. అదే నువ్వు డౌట్ పడి కొంచెం బాధపడి అట్లా ఉన్నప్పుడు ఒకసారి నువ్వు ఎంత తిన్నా బేబీకి పోదు. అది కొన్ని దాని మీద స్టడీస్ కూడా ఉంది. అందువల్ల మనం తీసుకునేది టాబ్లెట్ వేసుకునేటప్పుడు కూడా పక్కన హస్బెండ్ ఇంకెవరో వీలైతే ఒక పూట టాబ్లెట్ మీ చేతి గుండా ఇవ్వండి. 2 మాటలు చెప్పండి, నువ్వు బిడ్డ బాగుంటారు, నేను మీకు సపోర్ట్ ఉంటాను, నువ్వు ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ చేసుకోగలవు. వీలైతే చెప్పండి, చెప్పకపోయినా వదిలేసేయండి. కానీ మీరు ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ ఈజ్ పాసిబుల్. మీరు బేబీ వెయిట్ ఇట్లా ఉండాలి, ఎక్సర్సైజ్ చేసుకోండి, చేసుకునే. మూడోది డౌట్ ఏమైనా చెప్తూ ఉంటే క్లియర్ చేసుకోండి, మా మీద వదిలేసండి, మా సపోర్ట్ తీసుకోండి. ఎందుకంటే మీ వల్ల ఫుల్గా కాకపోయినా 25% నువ్వు చేసుకో. ఎక్సర్సైజ్ చేస్తావు, కొంచెం నొప్పి వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ చేపిస్తాము. 25% బేబీ హెల్ప్ చేస్తుంది, 25% మెడిసిన్స్ ఉంది, 25% మేము మనం ప్రయత్నం చేస్తే అది ఈజీగా సేఫ్గా ఖచ్చితంగా అయ్యేదానికి అవకాశం ఉంది. ఒక్కవేళ సిజేరియన్ అయినా ఇట్స్ ఓకే, మనం ట్రై చేస్తున్నాం. నేను నా బిడ్డకి బిడ్డ కోసం నేను ట్రై చేశాను అనేది ఉన్నప్పుడు ఫైనలీ ఏంటంటే బేబీ మదర్ హెల్దీగా ఉంటే చాలు. ఒకటి లైఫ్ లాంగ్ మనకు వచ్చేదే మదర్ బేబీ. ఇప్పుడు మనకు మదర్ ఫాదర్ బేబీ వాళ్ళ రిలేషన్షిప్ బాగున్నప్పుడు ఒక మంచి బిడ్డగా మంచి క్వాలిటీ ఉండే బిడ్డని మనం ఫ్యామిలీకి సమాజానికి తీసుకునే దాంట్లో ఇచ్చే దాంట్లో మన వంతు మనం చేస్తున్నాము అనే సాటిస్ఫాక్షన్ మనకు ఉంటే అది చాలు. కొంచెం చేసినా కూడా చాలు. థ్యాంక్స్ మా.